హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం స్నాక్స్లోకి డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా హెల్తీగా ఈజీగా చేసుకునే 2 రకాల స్నాక్ రెసిపీస్, అటుకులతో చేసుకునే 2 రకాల హెల్తీ స్నాక్ రెసిపీస్ని చూద్దాము. ముందైతే మనం అటుకులతో టేస్టీ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి కాగిన తర్వాత 2 కప్పుల వరకు అటుకులు వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ చేంజ్ అవుతాయి, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి. మీరు కావాలంటే ఈ అటుకుల్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. మనం హెల్తీగా చేస్తున్నాం కాబట్టి ప్యాన్ ఫ్రై చేస్తున్నాము. ఇలా క్రిస్పీగా వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగే మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా కొన్ని అటుకులు వేసుకుని వేయించుకుంటే బాగా వేగుతాయి, త్వరగా వేగుతాయి. ఇలా 2 కప్పుల చొప్పున మొత్తం నేను 6 కప్పుల అటుకుల్ని వేయించాను. ఇలా ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దీంట్లో 1/2 కప్పు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుని వేయించుకోవాలి. కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు పుట్నాలు, తినేశనగపప్పు అంటారు కదా, అవి వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా వేగిన తర్వాత వీటిని అటుకులు వేయించుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 1/2 కప్పు కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. కిస్మిస్ అయితే తప్పకుండా వేసుకోండి. ఈ మిక్చర్లో కిస్మిస్ చాలా బాగుంటుంది. నాకైతే ఈ కిస్మిస్ చాలా ఇష్టం. ఇందులో ఇలా బాగా వేయించుకుని ఇవి కూడా ఈ మిక్చర్లోకి వేసేసుకోండి. చివరిగా మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 3-4 ఎండుమిర్చిని తుంపి వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు లైట్గా తీసి ఒకసారి దంచి వేసుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 గుప్పెడు కరివేపాకు శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత వేసుకుంటే ఆయిల్ పైకి చెందకుండా ఉంటుంది. ఇవి కూడా క్రిస్పీగా వేయించుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇది వేగిపోతుంది. 1 నిమిషం పాటు వేయించుకొని ఈ మిశ్రమాన్ని ఈ అటుకుల మిశ్రమంలో వేసేసుకోవాలి. లేదంటే ఈ అటుకుల్ని తీసి ఈ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. అందులో కొంచెం నెయ్యి, పసుపు ఉంటుంది కదా, లేదంటే కొన్ని అటుకుల్ని ప్యాన్లో వేసి తిప్పేసి వేసేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ముందైతే కొంచెం వేసుకోండి, కావాలంటే చివరిలో వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడినంత కారం, 2 టేబుల్ స్పూన్ల కచ్చాపచ్చాగా దంచుకున్న పంచదార పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. నేను 2 స్పూన్లు వేసానండి, వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. 2 స్పూన్లు వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పంచదార వేస్తే ఈ మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుంది, తప్పకుండా వేసుకోండి. చివరిగా ఒకసారి మళ్ళీ టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం తగ్గితే వేసి కలుపుకోవడమే. మనకి టైం దొరికినప్పుడు ఇలా కొంచెం మిక్చర్ చేసుకుని ఎయిటెడ్ జార్లో స్టోర్ చేసుకున్నామంటే పిల్లలకి స్కూల్కి పంపించడానికి బాగుంటుంది, స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం అటుకులు బెల్లంతో చేసుకునే స్వీట్ మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా ప్యాన్లో 2 కప్పుల లావు అటుకులు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చూడండి, ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతాయి. ఇలా వేయించుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని వీటిని కూడా మాడిపోకుండా చిటపటలాడేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యి కాగిన తర్వాత 1/2 కప్పు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ చిన్న ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మాడిపోకుండా వేయించుకోవాలి. కొబ్బరి చూడండి, ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత 1/2 కప్పు పుట్నాలు వేసుకుని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పుట్నాలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, 2 కూడా బాగా వేగాయి కదా, కొబ్బరి పుట్నాలు. వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి. ఇదే ప్యాన్లో 1/2 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు కూడా పోసి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీకు బెల్లంలో నలకలు ఏమైనా ఉన్నాయనిపిస్తే బెల్లం కరిగిన తర్వాత ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇలాగే కలుపుకుంటూ తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేద్దాము. చూడండి, ఈ విధంగా తీగలాగా రావాలి. తెగిపోకుండా ఈ విధంగా బాగా తీగలాగా రావాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు
పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము అయితే కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం వేయించుకున్న అటుకులు కూడా వేసుకుని కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఈ అటుకులు బెల్లం పాకంలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసింది కదా. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, అలాగే వేయించి పెట్టుకున్న పుట్నాలు, కొబ్బరి ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. 3-4 యాలకుల్ని మెత్తగా పొడి చేసుకొని వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉండాలి. ఇలాగే ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. స్టవ్ పై నుంచి దించినప్పుడు ఇది కొంచెం ముద్దలాగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి. అప్పుడు చక్కగా పొడి పొడిగా తయారవుతుంది. అలాగే వదిలేసారంటే మొత్తం ఒక ముద్దలాగా ఉంటుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. మనం బెల్లం గవ్వలు చేసేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుంటూ ఉంటే చల్లారాక ఈ విధంగా పొడి పొడిగా తయారవుతుంది. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్టైట్ గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. స్కూల్ నుంచి వచ్చాక తినడానికి కానీ స్కూల్కి పంపించడానికి కూడా చాలా బాగుంటుంది.